అసలు బుద్ధుందా? ఎవరికేమివ్వాలో తెలీదా? అసలే దీనికి పెళ్లి కాకుండా మన నిషీక్ అవుతుందని కుళ్ళుతా ఉంది. ఫోటో ఇవ్వగానే చూసావా ఎలా కింద పడేసిందో? అయ్యో అత్తయ్య, అనుకోకుండా చేజారిపోయింది. మాకు తెలుసులేమ్మా, పొరపాటున చేసావో కావాలని చేసావో. నువ్వు రావే. ఫోటో చూడలేకపోయాను. ఫోటో చేతి దాకా వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఫోటో చూపించమని అడిగితే అత్త పిన్ని గొడవ చేస్తారు. ఫ్లెక్సీ పెడతారు కదా, అప్పుడు చూడొచ్చులే. వావ్, నగలు చీరలు చాలా బాగున్నాయక్క. ఎంత అయ్యాయక్క? అన్నీ కలిపి 1 CR వరకు అయ్యాయి. ఏంది కోట? యాడన్నా పెళ్లి కూతురు వాళ్ళు కట్న కానుకలు పెడతారు, నువ్వేందమ్మీ ఎంత ఖర్చు పెట్టుండావు? ఇవన్నీ చూసి వాళ్ళు ఇంక మన మాట వింటారా? అలా ఏం అవ్వదు పిన్ని. అయినా ఇది వజ్రపాటి ఇంట్లో జరుగుతున్న పెళ్లి. అది నా తమ్ముడు పెళ్లి. అంత సింపుల్గా ఎలా చేస్తాను? పెళ్లి ప్రస్తావన వస్తే వజ్రపాటి పెళ్లితో పోల్చాలి. అవును, అయినా మనమేం గతి లేని వాళ్ళం కాదు కదా. వజ్రపాటి ఇంటికి అమ్మాయిని పంపిస్తున్నారు. వాళ్ళకి మన స్టేటస్ తెలియాలి కదా. కౌశికి, ఏమనుకోవద్దు. ఈ పెళ్లి ఖర్చు అంతా కంపెనీ డబ్బుతోనే అవుతుందా? బాబాయ్, ఏం లేదక్క, కంపెనీ డబ్బుతో అయితే అందరి వాటాల నుంచి పోతుంది కదా. ఇలా పెళ్లిళ్ళని పండగలని ఖర్చు చేసుకుంటూ పోతే చివరికి మనకు మిగిలేది ఏముంటుంది అని. ఏం మాట్లాడుతున్నావే? మిమ్మల్ని ఎప్పుడైనా పరాయి వాళ్ళు అనుకున్నావా? అమ్మా నువ్వు బాగు. ఇక ఇంట్లో ఎవరికి డౌట్ ఉన్నా తీరిపోతుంది. ఈ పెళ్లికయ్యే ప్రతి రూపాయి దాని సొంత డబ్బు నుంచి ఖర్చు పెడుతోంది. ఎంగేజ్మెంటే కాదు, పెళ్లి కూడా దాని ఖర్చుతోనే చేస్తానంది. ఏదో చిన్నపిల్ల, తెలియక అన్నదిలే వదినా, వదిలి. ఇది నా కుటుంబం. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మనతో ఉండేది మన కుటుంబమే అని నమ్ముతాను. మీకోసం ఎన్ని కోట్లైనా సంతోషంగా ఖర్చు పెడతాను. వాడేదో తెలియక మాట్లాడాడు కౌశికి, నువ్వేం బాధపడకు. అమ్మి కౌశికి, నా తమ్ముడు పెళ్లిని నేనే చేస్తా అంటే పెత్తనం తీసుకుంటున్నావు అనుకున్నానమ్మీ. బాధ్యత తీసుకుంటున్నావు అనుకోలే. సంతోషంగా ఉండదు కౌశికి, సంతోషంగా ఉండదు. అబ్బోడు ఫోన్ లాగుందే.
ఒరే అబ్బోడా రే ఎవరో ఫోన్ చేస్తా ఉండారా ఎంఎన్ అంటరా ఎంఎన్ కాలింగ్. ఫ్రెండ్ అమ్మా, ఫ్రెండ్. సో ఆ చేడిని గనక మనం ఆపకపోతే మన వాళ్ళని ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తుంది. వాళ్ళకి భయం అంటే ఏంటో చూపించాలి. ఆ చేడిని పట్టుకోవడానికి విక్టరీ స్కూల్లో బాంబు పెట్టాలి. వాట్? పిల్లల స్కూల్లో బాంబా? నిజం బాంబు కాదు, ఫేక్ బాంబు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దాన్ని ఆపడానికి ఖచ్చితంగా అక్కడికి వస్తారు. నో, ఈ పని నేను చేయను. హాల్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం వరకు ఓకే, కానీ ఫేక్ అయినా సరే చిన్నపిల్లల ప్రాణాల మీదకి వచ్చే పని నేనేది చేయను. నిన్ను చేస్తావా అని అడగడం లేదు, చెయ్యమని ఆర్డర్ వేస్తున్నాను. నీకు ఆప్షన్ లేదు యువరాజ్. మాధురి, ఇవన్నీ నీట్గా ప్యాక్ చేయించు. సరే అక్క. నువ్వెన్ని చెప్పినా సరే నేను ఈ పని చేయలేను. మీరు వేరే వాళ్ళని ఎత్తుక్కోండి. సరే, మన మధ్య ఉన్న డీల్స్, జరిగిన మనీ ట్రాన్సాక్షన్స్, కాల్ రికార్డింగ్స్ అన్నీ పోలీసులకు పంపుతాను. అప్పుడు నేనేం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మీ ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో నీకు బాగా తెలుసు. ప్లీజ్ వద్దు, మా ఫ్యామిలీకి ఇదంతా తెలియకూడదు ప్లీజ్. కానీ రేపు నేను చేయలేను, రేపు నా ఎంగేజ్మెంట్ ఉంది. ఏయ్, పెళ్ళి కావాలో పరువు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. నా పనాగితే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. అక్క, అది ఫ్రెండ్ అక్క. నేనేం అడగలేదే. రేపు నీ ఎంగేజ్మెంట్. రేపు మార్నింగ్ నుంచి ఎంగేజ్మెంట్ అయ్యేదాకా ఫోన్ ఆఫ్లోనే ఉండాలి. అర్థమైంది కదా? సరే అక్క. ఆ చేడిని పట్టుకోవడానికి విక్టరీ స్కూల్లో బాంబు పెట్టాలి. నో, ఈ పని నేను చేయను. పెళ్ళి కావాలో పరువు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ జగదాత్రి, జగదాత్రి, సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగుణాల సీత. అమ్మ జగదాత్రిని చూసారమ్మా? లేదమ్మా. సరే సరే వెళ్ళండి. ఈ పిల్ల పొద్దుటి నుంచి కనిపించడం లేదు. ఎక్కడా? ఇదేంటి, ఇది కుర్చీలు మోస్తోంది? చెప్తాను. ఆగండిరా, ఆగండి, ఆగండి. దింపండిరా, దింపవే, దింప. ఎంత ధైర్యంరా మీకు? నా మనవరాలతోనే బరువులు మోయిస్తారా? ఎవర్రా మిమ్మల్ని పనిలో పెట్టుకుంది? పిలువు. అయ్యో నాన్న, వాళ్ళేమనకు, నేనే హెల్ప్ చేస్తానని చెప్పాను. నువ్వు నోరు మీవే. ఇంట్లో మనిషి అనుకుంటున్నావా, పని మనిషి అనుకుంటున్నావా? ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? వెళ్ళి పిలవండి మీ ఓనర్ని. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నావు? అత్తయ్య,
అందరూ చూస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు? అరవడంతోటే ఆపేశాను, సంతోషించండి. నాకొచ్చే కోపానికి ఇద్దరిని చంపేసేదాన్ని. అసలు ఏమైందో చెప్పకుండా ఎందుకమ్మా అరుస్తున్నావు? ఈ ముదరష్ట పెదవులు వీళ్ళు జగదాత్రితో కుర్చీలు సోఫాలు మోయిస్తున్నారా? ఏంటమ్మా ఇది? నువ్వు మొయ్యడం ఏంటి? దానికి మనుషులు పెట్టాను కదా. అంటే అందరూ తల ఒక చేయి వేస్తే పనులు త్వరగా అయిపోతాయి కదా నాన్న. అయినా నాకేం భారం లేదు, అలసట అంతకన్నా లేదు. అబద్ధం చెప్పకు. నిన్ను పని చేయమని ఎవరో చెప్పారు. చెప్పవే, ఎవరు చేయమన్నారు? చెప్పు. నేనే చెప్పా. అయితే ఏంటమ్మా, ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కి ఇంట్లో వాళ్ళు పనులు చేయడం తప్ప? అవునా? అయితే వెళ్ళి నీ కూతురు కూడా పిలువు. ఇది నీ కూతురు కలిసి పనులు చేస్తారు. నా కూతురు దీంతో కలిసి పనిచేయడం ఏంటమ్మా? నా కూతురికి ఆ కర్మేం పట్టలేదు. అయితే దీనికి ఏం కర్మ పట్టిందని కుర్చీలు సోఫాలు మోయమని చెప్పావు? ఏమే, సంతోషంగా ఉందా ఇప్పుడు నీకు? గొడవ పెట్టేశావు కదా. అయినా శుభకార్యాలని చెడగొట్టాలంటే నువ్వు మీ అమ్మ తర్వాతే ఎవ్వరైనా. ఇప్పుడు ఇదేం చేసిందనే దీన్ని అంటున్నావు? అత్తయ్యా, మీ మనవరాలు ఏ తప్పు చేయలేదు. మేమే ఈ శుభకార్యంలో ఏ తప్పు జరగకుండా ఉండాలని కోరుకుని మరి తప్పు చేశాం. ఒక్క పూట కూడా గొడవ పడకుండా ఉండలేరా? అరే బాబు, ఈ సోఫాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. పెళ్లి వాళ్ళ ముందు కూడా ఇలానే గొడవ పడుతూ ఉంటారా? ఈ ఒక్కరోజు ఎవరికి కోపం వచ్చినా పోట్లాడుకోకుండా మెల్లగా మాట్లాడుకోండి. పదవే ముందు లోపలికి. అమ్మా జగద్ధాత్రి, నాకొక చిన్న పని చేసి పెడతావా? ఏంటి నాన్న అలా అడుగుతున్నారు? ఏం చేయమంటారో చెప్పండి, చేసేస్తాను. అల్లుడు గారికి బ్రేస్లెట్ ఆర్డర్ ఇచ్చానమ్మా. సేటు ఇవాళ వచ్చి తీసుకోమన్నాడు. వెళ్ళి తీసుకొస్తావా అమ్మా? అంతేనా? దానికేంటి అంత మొహమాటంగా పరాయి వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నారు? ఆ స్లిప్ ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎక్కడికే వెళ్ళేది? ఇల్లు కదిలితే కాళ్ళు విరగొడతాను. నువ్వు కూడా ఏంట్రా దీన్ని పంపుతున్నావు? ఇది బంగారం తీసుకోవడానికి వెళితే ఇక ఫంక్షన్కి ఎప్పుడు తయారవుతుంది? పర్లేదులే నానమ్మా, అయినా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అవును జగదాత్రి, అమ్మ చెప్పింది కూడా కరెక్టే. నువ్వు వెళ్ళి తయారవ్వు. బంగారం తీసుకురావడం ఎంతసేపులే నాన్న, తీసుకొచ్చిన వెంటనే నేను తయారైపోతాను. పర్లేదులేమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తా. ఏమండి, మీరు వెళ్ళిపోతే పెళ్లి వాళ్ళు వస్తే వాళ్ళనెవరు రిసీవ్ చేసుకుంటారు? జగదాత్రి, నువ్వెళ్ళు. ఎక్కడికే వెళ్ళేది? నానమ్మా నువ్వుండు. సరే పిన్ని, నేను వెళ్ళొస్తాను. స్లిప్ ఇవ్వండి. సార్, నేను వెళ్తాను. మీ డిస్కషన్ అంతా వింటూనే ఉన్నాను. మీకు ప్రాబ్లం లేదు అంటే నేను వెళ్ళి తీసుకుని రావచ్చా? ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళిపోతే షాప్ దాకా ఎవరు వెళ్తారు? సాయం చేయడానికి వచ్చిన మనిషిని ఇలాగైనా మాట్లాడేది? చాలా సంతోషం బాబు. జరిగింది మనసులో పెట్టుకోకుండా సాయం చేస్తున్నావు. అయ్యో ఊరుకోండి బామ్మగారు, అయినా మీరెప్పుడు నా ఫ్యామిలీగానే అనుకున్నాను. ఒకరికొకరు సాయం చేసుకోవడం కూడా గొప్పేనా? ఫ్యామిలీ అనే అనుకుంటావురా? ఈ టిక్కులాడుతో కలిసి తిరుగుతున్నావు కదా, ఏదో ఒక రోజు మీ ఇద్దరు బండారం బయట పెడతా. రమ్మన్న వీళ్లే పొమ్మంటారు. అంకుల్ ప్లీజ్. పర్లేదు అంకుల్, పెద్దవారు తప్పని మందలించారు. దానికి మీరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను, ఇవ్వండి.
పదవే లోపలికి. ఇక్కడే ఉంటే మళ్ళీ ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. పద రా. దీన్ని వదిలే వదినా, ఇవాళ దాని కూడా ఎందుకు? నిషి ఎంగేజ్మెంట్ అన్నీ మర్చిపోయి ఆనందంగా గడుపుదాం. పద. పిన్ని, యువరాజ్ ఎక్కడ? రెడీ అవుతా ఉండడమ్మే. యువరాజ్, యువరాజ్. రెడీ అక్క, స్టార్ట్ అవుదాము. నీ ఫోన్ ఎక్కడా? ఏందమ్మి అట్లా స్విచ్ ఆఫ్ చేసి ఉండవు? ఇవాళ వాడి ఎంగేజ్మెంట్, వాడి ఫ్రెండ్స్ వస్తా ఉండారు. వాళ్ళకి అడ్రస్ గణ చెప్పాలంటే ఎట్ట చెప్తాడు? పెళ్లి చూపులప్పుడు కూడా ఇలానే ఫోన్లు పట్టుకుని కూర్చున్నాడు. ఇవాళ నిశ్చితార్థంలో కూడా అలానే చేస్తే పెళ్లి కూతురు వాళ్ల ముందు బరువు పోతుంది. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. మంచి పని చేసావు కౌశికి. రే, జరుగుతుంది నీ ఎంగేజ్మెంటే, కొంచెం చూసి ప్రవర్తించు. సరే సరే, లేట్ అవుతుంది, పదండి వెళ్దాం. చూసావా వదిన, ప్రతి చోట డామినేషన్. ఇప్పుడు ఫోన్లు కూడా ఆవిడ చెప్పినప్పుడే మాట్లాడాలంటుంది. రేపటి రోజున తిండి ఆకలేసినప్పుడు కాకుండా ఆవిడ చెప్పినప్పుడు తినమంటుందేమో. చూస్తా ఉండా మరిది. ఇంటికొచ్చినాక రచ్చ చేస్తా చూడు. పద. నాకు తెలుసక్క, నువ్వు స్విచ్ ఆఫ్ అంటావని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. హలో మీనన్, నాకు ఒక్క గంట టైం ఇవ్వు ప్లీజ్. ఈరోజు నా ఎంగేజ్మెంట్. నేను నీకేం చెప్పానో నువ్వేం చేస్తున్నావు? అక్కడ నిలబడినావో రా. ఆ అమ్మి చెప్పిందని నువ్వేం ఫోన్లు మానాల్సిన అవసరం ఏంలే. నువ్వు కనిపించకుండా వాడుకో. సరే అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. మా ఎవ్వి నడు. ఏంటి నిషి, ఇవాళ ఫేస్ లో కొత్త గ్లో ఉంది. ఇదంతా మీ ఆయన కోసమే కదా? యామిని, ఊరుకోవే. నీ సిగ్గు సల్లగుండా. నువ్వు సిగ్గుపడుతుంటే ఆ సిగ్గే సిగ్గుపడి చచ్చిపోతుందే. నిషి, దాన్ని పట్టించుకోకు. నిజం చెప్తున్నా, చాలా హాట్గా ఉన్నావు. మీ ఓడి చూస్తే పెళ్ళే మొద్దు అని నిన్నిప్పుడే తీసుకెళ్ళిపోతాడు. నువ్వు మరీ పొగిడేస్తున్నావే. నిషి, నువ్వేం టెన్షన్ అవ్వకు. అంత హాట్గా ఏం లేవు. మామూలుగా కంటే కొంచెం బాగున్నావు అంతే. నేను బయటుంటాను.
నా బిడ్డ కుందనపు బొమ్మలా ఉంది. కుళ్ళిపోయిన టమాటా ఫేస్, ఇది కుందనపు బొమ్మంట. అబ్బా, నా మనవరాలికి అప్పుడే పెళ్లికాళ్ళు వచ్చేసింది. రాగిణి, దిష్టి తీసావా? ఇందాకే తీసానమ్మా. ఫంక్షన్ అయిపోయా కూడా తీయి, అందరి కళ్ళు దీని మీదే ఉంటాయి. సిరి, అక్కేది? ఇందాక నేను వెళ్ళినప్పుడు రెడీ అవుతున్నా అంది.